जय सद्गुरु प्रभु महाराज को जय। गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्ति नमः। ओङ्कारपीठसिद्धान्तं पूर्णब्रह्मोपदेशिकं श्रीमन्नारायणं सूर्यं सद्गुरुभ्यो नमो नमः। याज्ञवल्क्यं च जनकं सुखसान्दीपमीश्वरम् कृष्णमर्जुन संयुक्तम् उद्धवञ्चं नमो नमः। श्रीधरस्वामि योगीन्द्रं शिवरामाख्य दीक्षितम् कंबालूरि अप्पब्रह्म सद्गुरुभ्यो नमो नमः। परशुराम सीताराम भागवत कृष्ण योगीनां वील्काण लक्ष्मणार्य सद्गुरुभ्यो नमो नमः। बृहद्वादिष्टसिद्धान्तं पूर्णबोधोपदेशिका श्री वेंकटेश्वर योगेन्द्रं सद्गुरुभ्यो नमो नमः। आत्मानात्म अतीतमनिशं केवलात्मोपदेशिका श्री पूर्णानंद पुल्लय्यार्य सद्गुरुभ्यो नमो नमः। पूर्णबोध सुधानिधिं पूर्वपुण्यफलप्रदं वेदांतानंद सद्गुरुं वेंकटरमणार्य गुरुं भजे। अस्मद्गुरुसमारम्भं कृष्णसान्दीपमाध्यमम् ओंकारपीठपर्यन्तं वन्दे गुरुपरम्परम्। जय सद्गुरु प्रभु महाराज को जय। జరమరణములేకను భక్తిని సులభముగా దాటించును. ఆ సదానందుడైనా ఈ పరమ గురునికి వందనంబు. పరమపద సమంబైన వస్తువు జగతిలో లేదు లేదు. పితరులు బంధువులును ఈ పరమ గురునికి సమముగారు. నాశరహితం ఒక్కటే ప్రణవాతీతమై అలరారును. ప్రణవముతో పరమ గురుని ధ్యానమే మానవ కర్తవ్యము. ఈ రీతి వర్తించని మనుజునికి కుక్క జన్మలు వందలు. చివరిగా చండాలుడై జన్మాది చక్రంబునాశ్రయించు. గురుని వీడుట మృత్యువు, మంత్రమును త్యజించుట దరిద్రం. గురు మంత్రముల వీడిన రౌరవ నరకంబు ప్రాప్తమగును. శివుడు కోపము చెందిన మనుజుని గురుడు రక్షించగలడు. గురుడు కోపము చెందిన మనుజుని శివుడు రక్షించలేడు. కనుకనే ప్రాణేశ్వరి సద్గురుని ఆనతి మీరరాదు. నిరతము గురువాక్యము ఆచరణ మానవుల కర్తవ్యము. గురుమంత్ర పవిత్రం. పరమ గురు రాజమంత్రం సంసార జలధిని దాటించును. అజహరి రుద్రాదులు పూజించు పరమ గురు రాజమంత్రం. దారిద్ర్య దుఃఖములను సంసార భవరోగ బాధలకును మహాభయహరణములను ఔషధము పరమ గురు రాజమంత్రం. కోట్లాది మంత్రంబులు చిత్తమున భ్రమలను కలిగించును. పరమ గురు రాజమంత్రం ప్రణవాతీతమై రక్షించును. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. జై గురు దేవ. जय गुरुदेव। जय गुरुदेव। కాబట్టి నిన్న ఏం చెప్పారంటే బ్రహ్మాండ నిర్ణయమైన పిండాండ నిర్ణయమైన
అందులో ప్రధాన స్థానమైనటువంటి నేను అనేటువంటి అహం నిర్ణయ స్థానమున జ్ఞాత కూటస్థుడు ఏకంగా ఉన్నారు. ఆ నేననేటువంటి అహం నిర్ణయం జరిగే స్థానంలో ఇక్కడేమో వెష్టిగా నేననే అహం అనేది తోచింది, అక్కడ మహదంకారం అనేది సమిష్టిలో తోచి ఆ రెండింటి వలన వ్యక్తం కావడానికి ఆస్కారం ఇచ్చినటువంటి స్థితిలో ఉంది. కాబట్టి ఆ నేననేటువంటి నిర్ణయ స్థానంలో జ్ఞాత కూటస్థుడు ఏకంగా ఉన్నారు. జ్ఞాతగా ఇక్కడ ఉన్నాడు, వేష్టిగా కూటస్థుడుగా సమిష్టిగా ఉన్నటువంటి ఏకంగా ఉన్నారు, వేరువేరుగా లేరు. సర్వసాక్షి అయినటువంటి బ్రహ్మము, వేష్టి సాక్షి అయినటువంటి ఆత్మ ఇద్దరు ఒక్కటే. వీరిద్దరికీ స్వయం ప్రకాశ లక్షణం చేత ఏకరూపకత స్వయం ప్రకాశం. ఈ విధంగా ఆత్మ ఇక్కడ స్వయం ప్రకాశకంగా ఉంటే సమిష్టికి పరమాత్మ స్వయం ప్రకాశకంగా ఉంది. అట్లా స్వయం ప్రకాశకంగా ఉన్నటువంటి స్వయం ప్రకాశ లక్షణం చేత ఏకరూపత ద్వైతం కాకుండా ఏకంగా ఉండే ఏకరూపత అద్వైత నిర్ణయించబడుతున్నది అక్కడ. కాబట్టి ఆయా తత్వములందు, ఆయా పదార్థములందు ఈ ప్రకాశం వ్యవహరించుతున్నట్టు తోచుతున్నప్పటికీ, ఆయా తత్వాల్లో ఆయా పదార్థాలలో కూడా అంతటా ఈ ప్రకాశమే వ్యవహరిస్తున్నట్టు తోస్తున్నప్పటికీ తదనుగుణ రూపమైనటువంటి కర్మశేషము, అవశేషము ఈ ప్రకాశమును ఆశ్రయించట్లేదు. ఆ చేస్తున్నటువంటి దానివల్ల ఏదైతే చేస్తున్నావో, వ్యవహారంగా చేస్తున్నప్పుడు తోస్తున్నప్పటికీ దానికి అనుగుణంగా వచ్చేటువంటి అనుగుణమైనటువంటి రూపమైనటువంటి కర్మశేషం ఏదైతే చేసావో నువ్వు పని, ఆ కర్మ యొక్క శేషము అవశేషము దాని ఫలితం ఆ ప్రకాశాన్ని ఆశ్రయించట్లేదు. తదనుగుణ రూపమైనటువంటి వ్యవహార శేషము ఆ ప్రకాశాన్ని పొందట్లే. అనుగుణ రూపమైనటువంటి వ్యవహార శేషం అంతా కూడా ఇంద్రియాలతో కూడినటువంటి మనసు తాదాత్మ్యం చెంది దాంతో చేయించుతూ ఉంది. తదనుగుణ రూపమైనటువంటి బంధత్రయమును ఆ స్వయం ప్రకాశం పొందట్లే. ఈ బంధాత్రయంతో కానీ, ఈ వ్యవహారంతో కానీ కర్మ ఏదైతే చేస్తుందో దానితో ఆత్మగా ఉన్నటువంటిది ప్రకాశం తన ప్రకాశం చేతనే జరుగుతూ ఉన్నప్పటికీ దీంతో ఈ బంధత్రయంతో కానీ, ఈ ప్రకాశంతో కర్మగా చేసినటువంటి కర్మ ఫలితాలతో కానీ, కర్మతో కానీ అది దాన్ని ఆశ్రయించి దీంతో స్వయం ప్రకాశం పొందట్లే. కాబట్టి బంధరాహిత్యమేదో అది స్వయం ప్రకాశం. ఏదైతే దీంతో కూడకుండానే తన స్వయం ప్రకాశకంగా ఉందో అదే స్వయం ప్రకాశం. దాని యొక్క స్వయం ప్రకాశం చేతనే అంతరంగికంగా ఉన్నటువంటి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ప్రేరణ పొంది కింద ఉన్నటువంటి శారీరక ఇంద్రియాలుగా భావించబడే వాటితో పనిచేస్తూ వీటన్నిటినీ చలనం కలగజేస్తున్నటువంటి స్థితిలో అది ఉంది. కాబట్టి వీటితో సంబంధం ఏమీ లేకుండానే స్వయం ప్రకాశకంగా ఉన్నటువంటిది అద్వయమైనది, ద్వయం కానటువంటి ఏకంగా ఉన్నటువంటిది ఏదో అదే స్వయం ప్రకాశం. అట్టి సర్వసాక్షిత్వమే స్వయం ప్రకాశం. అట్టి బ్రహ్మజ్ఞానం స్వయం ప్రకాశం. అట్టి నిర్ణయాత్మకమైనటువంటి నిశ్చయాత్మకమైనటువంటి స్థితియే బ్రహ్మ విద్య, బ్రహ్మనిష్ట. అట్టి స్వయం ప్రకాశమైనటువంటిది, బ్రహ్మ ప్రకాశమైనటువంటిది, నిర్ణయాత్మకమైనటువంటిది, నిశ్చయాత్మకమైనటువంటి స్థితియే బ్రహ్మనిష్ట. ఈ రీతిగా ఎవరైతే స్వప్రకాశ రూపులై ఉన్నారో వారే జీవన్ముక్తులు. ఈ విధంగా ఎవరైతే ప్రకాశ స్వరూపులై ఉన్నారో వారే భారతం ఆన్ చేసుకుంటాంది, రాలేదంటాడు. అట్లా ఎంటర్ చేసుకో. ఎంటర్ అంటే దీని మీద పడాలా ఇట్లా? అదే రాలేదు పడితే చాలు. వెంకటదాసు హోస్ట్ పెడతా, వచ్చి నువ్వు అలో చేస్తా అంటాడు. వెంకటదాసు ఉన్నావు కదా?
ఉందా? చూడు హోస్ట్ పెట్టినా, ఒకవేళ ఎవరైనా ఎంటర్ అయితే అలా చేసి. అంతకుముందే ఓపెన్ అయ్యండి అమ్మ, అయితే అప్పుడు నెట్ లెక్క కట్టాయి నాకు కూడా, మళ్ళీ రీఓపెన్ చేస్తే ట్రై చేస్తుందంట. చూడండి. ఈ రీతిగా ఎవరైతే నిర్ణయాత్మకమైనటువంటి నిశ్చయాత్మకమైనటువంటి స్థితిలో ఉన్నారో ఆ స్థితియే బ్రహ్మనిష్ట. ఈ రీతిగా ఎవరైతే స్వప్రకాశ రూపులై ఉన్నారో వారే జీవన్ముక్తులు. వారు కేవల ప్రకాశ రూపుడు. వారికి సర్వసమిష్టి అయినటువంటి సృష్టి యందు ఉన్నటువంటి ఏవి కూడా అంటని స్థితిలో అశరీరులై ఉన్నారు వాళ్ళు. వారి యందు అంశీభూతములు కావు. ఈ సర్వ సృష్టిలో జరుగుతున్నట్టు వ్యవహారములు ఏవి కూడా వారిలో అంశీభూతాలు కూడా కావు. వారు వాటి యందు అంశీభూతములు కూడా కారు. వాళ్ళు కూడా వాటి యందు పోయి అంశీభూతాలుగా తాదాత్మ్యం చెందరు. వారు సర్వ విలక్షణులు. ఈ సర్వము శూన్యము నుండి వచ్చినదని, ఆ శూన్యమే సర్వము అగుచున్నదని, ఈ సర్వం మరలా శూన్యమునందే లయమగుచున్నదని ఎరిగి సర్వాతీతులై శూన్యాతీతులై, చూడండి, ఈ సర్వము వారు సర్వలక్షణ విలక్షణులుగా ఉన్నారు. ఆ విధంగా ఉన్నటువంటి వారు అంశీభూతాలు కాకుండా ఉన్నటువంటి ప్రకాశ స్వరూపులై జీవన్ముక్తులుగా ఉన్నవారు ఈ సర్వము శూన్యం నుండి వచ్చినదని, ఆ శూన్యమే సర్వము అగుచున్నదని, మళ్ళీ ఈ సర్వము మరలా శూన్యమందే లయమగుచున్నదని, ఎక్కడి నుంచి ఎలా వచ్చిందో ఆ విధంగానే వచ్చిందని, వచ్చి మళ్ళీ ఆ శూన్యం నుంచి వచ్చినదే మళ్ళా సర్వముగా సర్వసృష్టిగా అయి మళ్ళీ ఆ సర్వం మరలా శూన్యమందే లయమగుచున్నదని ఎరిగి సర్వాతీతులై అన్నిటికీ సర్వమునకు అతీతులై శూన్యాతీతులై, శూన్యంలోంచి వచ్చి పుట్టి ఇవన్నీ వ్యవహారం చేసినప్పటికీ దీనికి కూడా అతీతులై నిలిచినటువంటి బ్రహ్మీభూతులు ఎవరైతే ఉన్నారో, ఏ దోషము లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో, మల విక్షేప ఆవరణ దోషత్రయము లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు బ్రహ్మనిష్ఠులు. ఈ విధంగా సర్వాతీతులై శూన్యాతీతులై నిలిచినటువంటి బ్రహ్మీభూతులు, ఏ దోషము లేకుండా ఉన్నటువంటి వారు ఎవరైతే మలము విక్షేపము ఆవరణ అనేటువంటి ఈ 3 దోషత్రయం లేకుండా ఉన్నారో, ఎవరైతే కిందికి దిగొచ్చారంటే ఇంకా పైన ఉన్నటువంటి బ్రహ్మనిష్ఠులుగా ఉన్నటువంటి స్థితిలో నుంచి దానికి అతీతంగా ఉండేదాన్ని గురుబోధ చేత తెలుసుకుని అట్లా అయినటువంటి వారు అశరీరులుగా అయినటువంటి వారు సర్వ విశ్వమునకు అంటకుండా దానికి అతీతంగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నారు. మళ్ళీ జీవుడు నేను అనే భావనలోకి ఏమాత్రం దిగినా కూడా మళ్ళీ ఆ మలినము అంటక మానదు. మళ్ళీ ఇక్కడ ఏవైతే విషయాలు ఉన్నాయో వాటిలో విక్షేపం చెందుతారు. మళ్ళీ ఆవరణ అనేటువంటి ప్రపంచాన్ని భావిస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఆవరణ దోషత్రయము 3 లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు బ్రహ్మనిష్ఠులు. ఈ రీతిగా బ్రహ్మనిష్టను ప్రతి ఒక్కరూ తప్పక సంపాదించాలని బోధిస్తూ యమధర్మరాజు నచికేతుని ద్వారా మానవ శరీరం ధరించినటువంటి సాధకులందరికీ కూడా ఒక్క నిమిషం మళ్ళీ లింక్ ఇప్పుడు షేర్ చేసిన చూడండి. మళ్ళీ లేటెస్ట్గా తెల్లవారుజామున లింక్ అనేది షేర్ చేసిన ఎవరైనా ఎంటర్ అయితే దాంట్లోకి రమ్మనండి, సులభంగా వచ్చేస్తారు. ఆ విధంగా ఎవరైతే ఈ బ్రహ్మనిష్టను ప్రతి ఒక్కరూ తప్పక సంపాదించాలని బోధిస్తున్నటువంటి యమధర్మరాజు నచికేతుని ద్వారా మానవ శరీరం ధరించినటువంటి సాధకులందరికీ కూడా, మానవాళి అందరికీ కూడా ఉత్తమమైనటువంటి బ్రహ్మోపదేశాన్ని, అనగా జ్ఞాత, కూటస్థుడు, ఏకమని, స్వయం ప్రకాశరీత్యా ఏకమని, అద్వయమని,
అనేటువంటి నిర్ణయాన్ని అందిస్తూ ఉన్నాడు. ద్వయం అనేది లేదని, జ్ఞాత కూటస్థుడుగా ఉన్నటువంటి పిండ బ్రహ్మాండములుగా భావిస్తున్నటువంటి ఈ రెండు ఏకంగానే ఒకే చైతన్యం ఉంది వీటిలోనని, నామరూపాత్మకమైనది కాకుండా ఏదైతే చైతన్యం ఉందో అది కూటస్థుడుగా ఉన్నది, ఇక్కడ జ్ఞాతగా ఉన్నది, ఇక్కడ ప్రత్యేగాత్మగా ఉన్నది, అక్కడ పరమాత్మగా ఉన్నది. ఈ రెండు కూడా ఒక్కటేననేటువంటి నిర్ణయాన్ని ఆ స్వయం ప్రకాశకంగా ఉన్నాయి. ఇక్కడ ఆత్మ స్వయం ప్రకాశకంగా ఉంది, అక్కడ సమిష్టిలో పరమాత్మ స్వయం ప్రకాశకంగా ఉన్నారు. స్వయం ప్రకాశరీత్యా ఏకము, అద్వయము ద్వయం కానటువంటిది అనే నిర్ణయాన్ని అందిస్తూ ఉన్నాడు. దీనికి వ్యాఖ్యానం చేశారు. మస్క చీకట్లో తాడును చూసి సర్పమని భ్రాంతి చెందినవారు భయకంపితులై బాధలకు గురి అవుతున్నప్పటికీ తాడుని ఏ బాధ అంటనట్లు ఈ బాధ ఎవరైతే భావం చెందారో వాళ్ళు బాధపడుతున్నారు. మస్క చీకట్లో తాడును చూసి సర్పమని భ్రాంతి చెందినవారు, అది సర్పమని భ్రాంతి చెందినారు. చెందిన తర్వాత భయం ఎవరికి ఉంది? భ్రాంతి చెందిన వారికి ఉంది భయము. భయకంపితులై బాధలకు గురి అవుతున్నారు వీళ్ళు గురి అవుతున్నప్పటికీ కూడా ఆ తాడుకు ఏ విధమైనటువంటి బాధ అంటనట్టు, దానికి ఏ విధమైనటువంటి బాధ ఉందే, దానికి అదేందన్న భ్రాంతి చెందిందే చూసి అది వామనుకొని భ్రాంతి చెందిన వారికి ఈ బాధలు ఉన్నాయి. అజ్ఞానజనిత భ్రాంతి చేత అహంకారంతో కూడిన చైతన్యము జీవరూపంగా ఉండి, అజ్ఞానం చేత పుట్టినటువంటి అజ్ఞానజనిత అంటే అజ్ఞానం చేత పుట్టినటువంటి భ్రాంతి దేనివల్ల పుట్టింది అంటే తెలుసుకోకపోవడం వల్ల. ఆ తెలిసిన తర్వాత అది తాడేనని తెలుసు, అప్పుడు చీకట్లో కనపడిన భ్రాంతి చెందినందువల్ల అజ్ఞానజనిత భ్రాంతి చేత అహంకారంతో కూడినటువంటి చైతన్యమే. ఈ చైతన్యం ఏమైంది? నేను అనేటువంటి అహంకారంతో కూడినటువంటి చైతన్యం జీవరూపంగా ఉండి శరీర రూపంగా ఉన్నటువంటి కామ్యకర్మల వనర్చుటచే కలుగు దుఃఖమును తనదిగా భావించినప్పటికీ అధిష్టానమగు ఆత్మకు దుఃఖములు అంటావు. కాబట్టి ఈ అజ్ఞానంతో పుట్టినటువంటి భ్రాంతి చేత అహంకారంతో నేననేటువంటి అహంకారంతో కూడిన చైతన్యము జీవరూపంగా ఉండి జీవుడుగా భావించుతూ కామ్యకర్మలను అనర్చుడిచే అంటే కోరికలతో కూడినటువంటి కర్మలను వలల్చి ఆ ఫలితాల్లో సుఖము దుఃఖము రెండు ఉంటాయి కాబట్టి ఆ ఫలితాలైనటువంటి దుఃఖములను తనదిగా భావించినప్పటికీ నాకు కలుగుతోంది ఈ బాధ అని నేను భావిస్తూ ఉన్నా. నేనంటే ఎక్కడ? నేనుగా భావించినటువంటి అహంచేత నేననేటువంటి స్ఫురణతో నేను జీవుడుగా ఉన్నటువంటి జీవ కర్మలు చేయడం వల్ల వచ్చిన ఫలితాన్ని దుఃఖిస్తున్నటువంటి నేను. ఎవరైతే ఈ విధంగా కలిగేటువంటి దుఃఖాన్ని తనదిగా భావించినటువంటి అహం ఉందో ఆ అహము భావించినప్పటికీ అధిష్టానమగు దానికి ఆ నేననే దానికి అధిష్టానంగా ఉన్నటువంటి ఆత్మకు దుఃఖములు అంటావు. దాని చేత ప్రకాశించేత అంతరంగ చతుష్టయము భావనలుగా తీసుకొని దాని యొక్క స్ఫురణ చేత ప్రేరణ చేత ఏదైతే నేనని భావించిందో, నేనని జీవుడుగా భావించి కామ్యకర్మలు చేసిందో దానికి ఉన్నాయి ఈ దుఃఖాలు. ఆత్మకు ఆ దుఃఖములు అంటావు. ఒక్కడే అయిన ఆత్మ సర్వభూతములందు అంతరాత్మగా ఉన్నప్పటికీ ఒక్కడే అయినటువంటి ఆత్మ కూడా సర్వభూతములందు అంతరాత్మగా ఉన్నప్పటికీ శరీర దుఃఖం చేత సృష్టింపబడుట లేదు. సర్వభూతాల్లోనూ అంతరాత్మగా ఉన్నప్పటికీ కూడా ఒక్కటిగా ఉన్నప్పటికీ శరీరం యొక్క దుఃఖం చేత ఇది సృష్టింపబడట్లేదు. స్వయం ప్రకాశకంగా ఉండి జీవునిలో కలిగేటువంటి వాటితో తాదాత్మ్యం చెందకుండా అంతరంగ చతుష్టయంతోనూ దాంతో పనిచేస్తున్నటువంటి పనిముట్టుగా ఉన్నటువంటి దేహేంద్రియాదులతోనూ అది చేస్తున్నటువంటి కామ్యక కర్మలతోనూ అది తాదాత్మ్యం చెందకుండా సృష్టింపబడకుండా పడట్లేదు. కాబట్టి ఈ లోక దుఃఖములన్నీ కూడా బాహ్యమైనవే కానీ ఆత్మకు సంబంధించినవి కావు. ఈ దుఃఖాలు ఏవైతే బాహ్యంగా జరుగుతున్నటువంటి వ్యవహారముల వల్ల కలిగేటువంటి దుఃఖాలన్నీ కూడా బాహ్యమైనవే కానీ ఆత్మకు సంబంధించినటువంటివి కావు ఇవి అని చెప్తున్నారు.
విశేష వ్యాఖ్య చెప్పారు దీనికి. ఆధ్యాత్మ విద్యలో వేదాంత పద్ధతిలో తత్వజ్ఞాన విచారణలో ఒక గొప్ప ఉపమానాన్ని సామాన్యముగా అన్ని చోట్ల బోధించబడేటువంటి ఉపమానాన్ని ఇక్కడ స్వీకరించారు. దీనినే అన్ని రకాలైనటువంటి ఆధ్యాత్మ విద్యలో వేదాంత పద్ధతిలో తత్వజ్ఞాన విచారణలో ఈ ఉపమానాన్ని అన్ని బోధనలో అన్ని చోట్ల సామాన్యంగా అన్ని చోట్ల కూడా బోధించబడేటువంటి ఉపమానాన్ని తీసుకున్నారట ఇక్కడ. దీనినే రజ్జు సర్పభ్రాంతి అంటారు. ఇది మనం అనేక సార్లుగా మనకు వచ్చింది. మనం ఇంతకుముందు మన గ్రంథాల్లో అన్ని గ్రంథాల్లోనూ వచ్చిందని ఇక్కడ ఉదహరిస్తున్నారు చూడండి. దీనిని రజ్జు సర్పభ్రాంతి అని అంటారు. అంటే అర్థం ఏమిటంటే, ఒక ద్రష్ట ఉన్నాడు. మసక చీకట్లో ఒక నేల మీద పడి ఉన్నటువంటి తాడును చూశాడు. ఆ తాడును చూసి పాము అనుకొని భయపడ్డాడు, భ్రాంతి చెందాడు, మృత్యుభీతి కూడా ఆవహించింది. ఇది జరిగినటువంటి సంఘటన. ఏంటంటే, భ్రాంతి చేత మసక చీకట్లో ఉన్నటువంటి దాన్ని ఓ తాడును చూశాడు. ద్రష్ట అంటే ఎవరు? చూసేవాడు. ఆ తాడును చూసి పాము అనుకొని భయపడ్డాడు, భ్రాంతి చెందాడు. మళ్ళా వెంటనే తనకు కలిగేది ఏంది? భీతి. మామూలుగా అయితే వేరే రకమైనటువంటి ఏ పురుగుగా దేనిగా భ్రాంతి చెందినప్పటికీ దానితో మృత్యుభీతి, దీంతో మృత్యుభీతి ఉంది కదా, అందువల్ల వెంటనే మృత్యుభీతి అనేది నేను అదే కలిస్తే ఇదైతాను, చనిపోతానని మృత్యుభీతి అనేది ఆవహించింది. భయం ఎందుకు కలుగుతుంది అంటే దానివల్ల కలుగుతుంది. ఇది జరిగినటువంటి సంఘటన. ఈ సంఘటనని తత్వజ్ఞానానికి అన్వయం చేసి చెప్తున్నాడు. తాడుగా ఉన్నటువంటి ఏ వస్తువు అయితే ఉన్నదో ఆ యథార్థ వస్తువు ఎప్పటికీ పాముగా మారలేదు, ఎప్పటికీ మారదు. చూసేటువంటి దృష్టి చేత తాను అంతకుముందు చూసిన దాన్ని పోలికగా పెట్టుకొని ద్రష్టకే ఆ రకమైనటువంటి భ్రాంతి కలిగింది తప్ప తాడు ఎప్పటికీ కూడా ఒకవేళ పాముగా యథార్థ వస్తువుగా పాముగా మారుతుందా? యథార్థంగా ఏది ఉందో అదే ఉంది. కానీ ద్రష్ట యొక్క స్మృతి జ్ఞాన ప్రభావం చేత ద్రష్ట ఇంతకుముందు పామును స్మృతిలో పెట్టుకున్నాడు. తన స్మృతిలో ఎక్కడో అంతకుముందు అనేక సార్లు చూసినటువంటి పాము అనేటువంటిది దృష్టిలో పెట్టుకున్నాడు. ద్రష్ట యొక్క స్మృతి జ్ఞాన ప్రభావం చేత ఆ స్మృతిలో పెట్టుకున్నాడు. తన గుర్తులో పెట్టుకున్నటువంటి స్మృతి చేత, వృత్తి జ్ఞాన ప్రభావం చేత అది తాను చేస్తున్నటువంటి పనుల్లో అనేక చోట్ల చూసినటువంటి ఏదైతే తోచిందో, ఏదైతే ఇంతకుముందు చూసి స్మృతిలో పెట్టుకున్నాడో అది పాముగా తోచింది. తోచిన తర్వాత ఊరుకుందా అంటే వర్తమానంలో దానివల్ల మృత్యుభీతి కలిగింది. అప్పుడెప్పుడో చూసి స్మృతిలో ఉన్నటువంటి అప్పుడెప్పుడో చూసినటువంటి దాని యొక్క కదలికలు, దాని యొక్క ఆకారము ఏదైతే ఉందో అది మదిలో ఉంది. ఆ మదిలో ఉన్నటువంటిది దాన్ని మనసులోకి మళ్ళా వర్తమానంలోకి వచ్చింది. ఇప్పుడు వర్తమానంలో దానివల్ల మృత్యుభీతి కలిగింది. భ్రమాజన్య జ్ఞానభీతి ప్రభావం చేత ఆయన అరిచాడు. అక్కడ ఉంది అని భయం చేత అరిచాడు. తత్ప్రభావం చేత కొన్ని కర్మలను చేశాడు. ఆ ప్రభావం చేత కొన్ని కర్మలు చేశాడు. ఒక ప్రదేశంలో ఇదంతా జరిగింది. దేశకాల మాన పరిస్థితులకు అనుగుణంగా కొంతసేపు ఒక ప్రదేశంలో భీతికి గురి అయి కొన్ని కర్మలను చేస్తూ కొన్ని వ్యవహారం చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా కాలము, ప్రదేశము అన్నిటినీ తీసుకొచ్చారు చూడండి ఇక్కడ ఉదాహరణ చెప్పడానికి. కాబట్టి ఆ వర్తమానంలో అప్పుడెప్పుడో స్మృతిపథంలో ఉన్నటువంటి ఆయన ఆలోచనల్లో స్మృతిలో ఉన్నటువంటి పాము అనేది ఆ వర్తమాన సమయంలో చూసి దానివల్ల మృత్యుభీతి కలిగి బ్రహ్మజన్య జ్ఞానభీతి ప్రభావం చేత ఆయన అరిచి దాని ప్రభావం చేత కొన్ని కర్మలను చేశాడు. మళ్ళీ అది ఉంది కాబట్టి దాన్ని ఎదుర్కోవడానికో, కొట్టడానికో, లేకపోతే ఇంకోటి చేయడానికో ఏదో ప్రయత్నం చేశాడు. ఒక ప్రదేశంలో ఇదంతా జరిగినదంతా ఎక్కడంటే ఒక ప్రదేశంలో దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా జరిగినదంతా దేశము, కాలము, అక్కడ పరిస్థితులకు అనుగుణంగా కొంతసేపు ఒక ప్రదేశంలో భీతికి గురై కొన్ని కర్మలు చేస్తూ కొన్ని వ్యవహారం చేస్తూ ఉన్నాడు. ఇదే విధంగా లేని ప్రపంచాన్ని
ఊహించుకొని ఇప్పుడు ఏ విధంగా మనమైతే ఈ జగత్ అనే కళలోకి వచ్చామో, వచ్చి కాలము దేశము కాలమాన పరిస్థితులకు అనుగుణంగా కొంత వ్యవహారం చేసి మళ్ళీ లేనిదని తెలుసుకున్న తర్వాత ఇది లేనిదిగా కేవలం కళలో వచ్చిందానిగా భావన చెందుతాం. అంతవరకు ఆ జ్ఞానం వచ్చే వరకు ఏ జ్ఞానం ఉంటుందంటే ఈ భ్రమాజన్య జ్ఞానమే ఉంటుంది. భ్రమాజన్య జ్ఞానంగా నేను పుట్టాను, వ్యవహరిస్తున్నాను, ఈ సర్వమును చేస్తున్నాను, చూస్తున్నాను అనేటువంటిదంతా కూడా జరుగుతున్నటువంటి దేశ కాలమాన పరిస్థితులను అన్వయించుకొని తాను ఇదంతా చేస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నట్టుగా చేస్తున్నదంతా బ్రహ్మజన్య జ్ఞానం పోయేదాకా ఉంటుంది. అట్లే జీవుడుగా భ్రాంతి చెంది కాలము దీని యొక్క వ్యవహారాల్లో ఉంటాడు. కాబట్టి మరి భయం ఎలా తొలగింది? భయం ఎట్లా తొలగింది? అక్కడికి ఒక ఆవిడ ప్రవేశించేది, ప్రకాశం చేతిలో పట్టుకొని ప్రవేశించింది. ఒక ఆమె వచ్చింది అక్కడికి. ఆమె ఏం చేతిలో పట్టుకొచ్చిందంటే ప్రకాశం అనేది చేతిలో పట్టుకొని ప్రవేశించింది. ఎవరు ఆవిడ అంటే ఒక ముదుసలే అవ్వ, ముత్తవ్వ, పెద్ద ఆవిడ, అమ్మల కన్నా అమ్మ దీప ప్రకాశంతో వచ్చింది. ఇక్కడ మళ్ళా పరాశక్తి వైపుకు తీసుకెళ్తాడు. ఏదైతే మొదటి శక్తి కలిగిందో, లేకనే ఈ ప్రపంచం ఉన్నట్టుగా భావించినప్పుడు, సృష్టి కలిగినప్పుడుగా, సృష్టి అనే భావన కలిగినటువంటి ఆ వెలుగు ఏదైతే ప్రకాశం కలిగిందో, అట్లా దానికి ఉదాహరణగానే ఏమో ఇక్కడ ఈ ముదుసలే అవ్వ, ముత్తవ్వ, పెద్ద ఆవిడ, అమ్మల కన్నా ఎమ్మ అంటే ఆది శక్తికి చెప్పారు. ఇది మామూలుగా పురాణాల్లో. అది నీలో వెనక్కి తిరుక్కొని తొలిగా భయపడిన తర్వాత మళ్ళా వెనక్కి తిరుక్కొని నిజాన్ని గుర్తించడానికోసం ఆలోచన చేసి ఒక వెలుగును బట్టి అంటే జ్ఞానము చేతనే జ్ఞానాతీతాన్ని తీసుకొని దాని యథార్థ స్థితిని గ్రహించడము అని అడభావం. ఇలా కింద వస్తాను, కరెక్టే. అయితే దాన్ని ఆ వెలుగును తీసుకొచ్చిన ఆమె పేరు పెద్ద ఆవిడ, అమ్మలగన్నమ్మ అన్నారు. ఆ దీపపు ప్రకాశంతో వచ్చింది. ఆ ప్రకాశంలో వస్తువును చూపించి, నాయన మసక చీకట్లో చూడడం వల్ల నీకు అజ్ఞానం కలిగింది, భీతి కలిగింది, భయం కలిగింది, అది వాస్తవానికి తాడే గాని పాము కాదు అని యథార్థ వస్తువునిచ్చే జ్ఞానం కలిగించి ఆ మృత్యుభీతిని పోగొట్టింది. ఇదే సంఘటనని అన్వయం చేసి చూస్తే, ఈ సంఘటననే మనం అన్వయం చేసి చూస్తే, ఆదిశక్తి పరాశక్తి యొక్క సహాయంతో ఆవిడ చేసినటువంటి తెర తొలగించడము అనేటువంటి ప్రధానమైనటువంటి క్రియ ద్వారా స్వప్రకాశ సాక్షాత్కార జ్ఞానం అనేటువంటి వెలుగులో యథార్థ వస్తునిచ్చే జ్ఞానం కలిగి ఆత్మ వస్తువును తెలుసుకున్నటువంటి వాడై తాడు అనేది పాము అనేటువంటి భ్రాంతి చేత ఆబాధితమని, యాక్చువల్గా ఇది అబాధితమని. కాబట్టి ఈ కలిగినటువంటి వస్తునిచ్చే జ్ఞానం వల్ల కలిగి ఆత్మవస్తువుని తెలుసుకున్నటువంటి వాడై తాడనేది కేవలం పాము అనేటువంటి భ్రాంతి చేత అబాధితమని తాను భ్రాంతి చెందడం వలన భావింపబడ్డాడు తప్ప నిజానికి అది అబాధితమని, మృత్యుభీతి చేత అబాధితమని, తత్ ప్రభావిత కార్యకర్మల చేత కూడా అది అసంబద్ధమని, తత్ప్రభావిత దేశకాల నియమాదులు దానికి వర్తించవని, ఇవన్నీ భ్రాంతి చెందినటువంటి ద్రష్ట యొక్క వ్యామోహ భ్రాంతి ప్రభావమేనని నిర్ణయం పొంది యథార్థమైనటువంటి స్వస్వరూప ఆత్మజ్ఞానాన్ని సాధించాడు. ఆ స్వస్వరూప జ్ఞాననిష్టలో నిలకడ చెంది ఉండడం చేత ఆ రకంగా భ్రాంతిని దూరం చేసుకోవడానికి ఆదిశక్తి యొక్క సహాయము, పరాశక్తి యొక్క సహాయము తప్పక అవసరము అని చెప్తున్నాడు. ఏదైతే ప్రకాశం కలగజేసేటువంటి, తనకు జ్ఞానం కలగజేసేటువంటి వెలుగు ఇచ్చినటువంటి ఆదిశక్తి పరాశక్తి అయినటువంటి ఆ వెలుగు వల్ల దాంట్లో ప్రకాశ స్వరూపంగా తోచినటువంటి, తనకు అంతకుముందు తోచినటువంటిదంతా ఈ తెర తొలగించడానికి జరిగినటువంటి, ఇందాక పెద్ద ఆవిడ అని చెప్పి అమ్మలగన్న అమ్మ అని చెప్పి ఆమె ప్రకాశం కలగజేసిందని ఉండేది
ఏ ప్రకాశం అంటే ఈ తెర అనేటువంటి ఈ భ్రాంతి అనేది కలిగినటువంటి తెరను తొలగించడము అనేటువంటి ప్రధానమైనటువంటి క్రియ ద్వారా ఈ స్వప్రకాశ సాక్షాత్కార జ్ఞానం అనేటువంటి వెలుగులో యథార్థ వస్తునిచ్చే జ్ఞానం కలిగి యథార్థంగా ఉన్నది ఏంది, నిజంగా ఆడ పాము లేదు, కేవలం నేను భ్రాంతి చెందినాను, తాడే ఉన్నది అనేటువంటి కలిగి ఆత్మవస్తువుని తెలుసుకున్నటువంటి వాడై, ఆత్మవస్తువుని తెలుసుకున్న తర్వాత ఆత్మ అనే చైతన్య స్వరూపంగా సర్వవ్యాప్తమైనటువంటిది, ఒక్కటిగానే అద్వయంగా ఉన్నది అని తెలుసుకొని తాడనేది పాము అనేటువంటి భ్రాంతి చేత, ఆ తాడనేది పాము అనే భ్రాంతి చేత అబాధితమని, అదేం బాధించేది కాదని, మృత్యుభీతి చేత అబాధితమని, ఆ మృత్యుభీతి చేత కూడా దానికి కేవలం నువ్వు భ్రాంతి చెందిన వల్ల ఆ విధంగా అనుకున్నావు కానీ దానివల్ల మృత్యు కూడా కాదు. తత్ప్రభావిత కార్యకర్మల చేత, దాని ప్రభావం చేత ఏమేం పనులు చేసావో కార్యకర్మలన్నీ చేత అది అసంబద్ధమని, దాని కార్యకర్మల చేత చేయాలంటే అది నిజంగా లేనే లేదు అది. కాబట్టి తత్ప్రభావిత దేశకాల నియమాదులు కూడా దానికి వర్తించవని, దాని ప్రభావం చేత ప్రదేశం అనేది కానీ ఆ సమయం అనే కాలం అని కానీ అనేటువంటి నియమం అంతా దానికి వర్తించదని, ఇవన్నీ భ్రాంతి చెందినటువంటి అన్నీ కూడా భ్రాంతి చెందినటువంటి ద్రష్ట యొక్క వ్యామోహ భ్రాంతి ప్రభావమేనని నిర్ణయం పొంది యథార్థమైనటువంటి స్వస్వరూప ఆత్మజ్ఞానాన్ని సాధించాడు. యథార్థమైనది ఏంది అంటే నేననేటువంటి చైతన్యంగా ఉన్నటువంటిది, సమిష్టిగా బ్రహ్మాండమంతటా వ్యాపించి ఉన్న చైతన్యం అనేటువంటిది ఒక్కటిగా దీనితో సంగత్వం చెందకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి అనేక జీవులుగా తోస్తున్నప్పటికీ ఒక్కటిగానే ఉంది. అది ఆ ఒక్కటి ఏదైతే ఉందో ఆ చైతన్య స్థితిలో ఉంది. ఇవన్నీ తాదాత్మ్యం చెందడం చేత ధరించినటువంటి దృశ్యంగా కనపడినటువంటి ప్రపంచము, దాంట్లో జీవులుగాను దేహాలుగా కనపడుతున్నటువంటివన్నీ కూడా తాడు లాంటి దాంట్లో ఆరోపించబడినటువంటి ఆద్యారోపంతో తాము ఉన్నట్టుగా పుట్టినట్టుగా జగత్తంతా జరుగుతున్నట్టుగా భావించేటువంటి దానిగా వీళ్ళు భ్రాంతి చెందినటువంటి వ్యామోహం యొక్క ప్రభావమేనని, ద్రష్ట యొక్క వ్యామోహ ప్రభావమేనని నిర్ణయం పొంది యథార్థమైన స్వస్వరూప జ్ఞానాన్ని సాధించాడు. ఇంకా స్వస్వరూప జ్ఞాననిష్టలో నిలకడ చెంది ఉండడం చేత భ్రాంతిని దూరం చేసుకోవడానికి ఆదిశక్తి యొక్క సహాయం, పరాశక్తి యొక్క సహాయం తప్పక అవసరమని చెబుతున్నాడు. ఆమె యొక్క దయచేత ఎవరైతే ఆ దృష్టి పొందిందో, మనం వాళ్ళైతే వీళ్ళు పరాశక్తి అని చెప్పారు కానీ నిజానికి ఆ దృశ్య ప్రకాశమానమైనటువంటి భ్రాంతిని విడిపించడానికి మనం చెప్తున్నటువంటిది గురువు యొక్క శక్తి. గురువు గారు ఏ విధంగా ఈ భ్రాంతిని వదలడానికి ఉన్నటువంటి ఆధ్యారోప అపవాదములన్నీ వివరించి ఇదంతా చెప్పినటువంటి దీన్ని పోగొట్టినటువంటి గురువే ఆ ఆదిశక్తి స్వరూపుడు కూడా గురువే, పరాశక్తి స్వరూపం కూడా గురువే. కాబట్టి ఆమె యొక్క దయచేత పొందేటటువంటి స్వప్రకాశ స్వరూప సాక్షాత్కారం వలన, ఆత్మ సాక్షాత్కార జ్ఞానం వలన తురీయంలో ప్రవేశించినటువంటి సాధకుడు ఎవరైతే ఈ విధంగా స్వప్రకాశం స్వరూప సాక్షాత్కారం వల్ల తాను నామరూపాత్మకమైనటువంటి శరీరంగాను లేదని, తాను దేశకాలమాన పరిస్థితులకు అనుగుణంగా భావన చెందడం చేత ఉన్నట్టుగా భావిస్తున్నటువంటి జగత్తుతో కానీ, ఈ అనేకంగా కనపడుతున్నటువంటి ప్రాణులతో కానీ లేకుండా, వీటన్నిటికీ ఏదైతే కారణంగా ఉన్నటువంటి చైతన్యం ఉన్నదో ఆ చైతన్యం అనేటువంటి ఆత్మస్థితిలో ఉన్నానని, ఆత్మ సాక్షాత్కార జ్ఞానం వలన, ఆత్మ సాక్షాత్కార జ్ఞానం పొందినందువల్ల తురీయంలో ప్రవేశించినటువంటి సాధకుడు, తురీయంలో ప్రవేశించినటువంటి మూడవస్థలను మీరినటువంటి జాగ్రత్త, స్వప్న, సుషుప్తావస్థలను దాటినటువంటి తురీయంలో ఉన్నటువంటి సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి ఈ మూడవస్థలకి సాక్షిగా ఉన్నటువంటి స్థితిలో ప్రవేశించినటువంటి సాధకుడు ఈశ్వరానుగ్రహాన్ని సాధించిన వాడన్నటువంటి వాడై తానే ఈశ్వరుడై ఉంటాడు. ఇంకా ఆ స్థితిలోకి పొందినటువంటి వాడు సద్గురు కృపను సాధించినటువంటి వాడై, అది తానే ఆ విధంగా అయి ఉండాలి అంటే సద్గురు కృపను సాధించినటువంటి వాడై, సద్గురువు చేత సర్వభ్రాంతులు విడివడి
స్వాత్మనిష్టని, యథార్థ వస్తు నిశ్చయ జ్ఞానాన్ని, బ్రహ్మ పదార్థ నిర్ణయాన్ని, ఆత్మ పదార్థ నిర్ణయాన్ని పొందినటువంటి వాడు అవుతున్నాడు. సద్గురు కృపచేత కృపను సాధించినటువంటి వాడు సర్వభ్రాంతులు తొలగిన తర్వాత స్వాత్మనిష్ట అనేది తన యొక్క ఆత్మనిష్టని, యథార్థ వస్తు నిశ్చయాన్ని, యథార్థంగా ఉన్న వస్తువు ఏది లేకుండానే భ్రాంతి చెందినటువంటి ఈ విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం అని ఏదైతే మన దీంట్లో వచ్చిందో, అద్దంలో కనపడుతున్నటువంటి ప్రతిబింబంలాగా ఈ జగత్తంతా ఉన్నట్టుగా తోచింది అనేది. కాబట్టి యథార్థ వస్తు నిశ్చయ జ్ఞానాన్ని, బ్రహ్మ పదార్థ నిర్ణయాన్ని పొందినటువంటి వాడై ఉన్నాడు సద్గురు కృపచేత. ఆత్మ పదార్థ నిర్ణయాన్ని కూడా పొందినటువంటి వాడు అవుతున్నాడు. కాబట్టి తాను వ్యవహరించేటువంటి వ్యవహారంలో ఉన్నటువంటి నేనుగా లేకుండా నిజనేనుగా ఉంటూ చూసేటువంటి సర్వదృష్టిలో కనపడుతున్నటువంటి సర్వప్రపంచంతో తాదాత్మ్యం చెందకుండా, దేశకాలమాన పరిస్థితులతో కూడా వ్యవహారం చేయకుండా, వాటికి అతీతంగా ఉన్నటువంటి వాటితో సంగత్వం చెందనటువంటి స్థితిలో ఆత్మ పదార్థ నిర్ణయాన్ని పొందినవాడవుతున్నాడు. ఈ రజ్జు సర్పభ్రాంతి విశేషంగా వాడబడుతూ బోధించబడుతూ ఉంది. ఈ రజ్జు సర్పభ్రాంతి మనకు అనేక చోట్ల వచ్చి దీన్ని విశేషంగా వాడి ప్రతిదానికి ఉదాహరణగా చెప్తున్నారు. ఎందుకంటే సులభంగా అర్థం చేయడానికి ఏ విధంగా చెప్తున్నారంటే, ఈ రజ్జు సర్పభ్రాంతి విశేషంగా వాడబడుతూ బోధించబడుతూ ఉంటుంది. జననం నుంచి మరణం వరకు కూడా అంతా రజ్జు సర్పభ్రాంతే. జననం చెందినప్పటి నుంచి మరణం పొందే వరకు జరుగుతున్నటువంటి భ్రాంతులన్నీ కూడా, దానితో నువ్వు ఏవేవైతే తాదాత్మ్యం చెందుతున్నావో, ఇది జరుగుతోంది, నిజంగా జరుగుతుంది అని భావిస్తున్నావో, అదంతా కేవలం భ్రాంతే. అదంతా ఈ రజ్జుగా భావించినటువంటి రజ్జు సర్పభ్రాంతే. జన్మ ఎత్తాడనడమే ఒక భ్రాంతి, మరణిస్తాడనడమే ఒక భ్రాంతి. ఆత్మకి జననం లేదు, మరణం లేదు, పరిణామం లేదు. తాడెప్పుడూ తాడే, ఏ రకమైన మార్పు చెందలేదు. సత్యత్వ జ్ఞానాన్ని ఎవరైతే సంపాదిస్తారో, ఎవరైతే గ్రహించగలుగుతారో, అన్ని శక్తుల్లోకెల్లా గ్రాహ్యక శక్తి, గ్రహణ శక్తి అంటారు. బుద్ధి యొక్క విశేషం ఇది. అది గుర్తించగలిగేటువంటి శక్తి. కాబట్టి ఏం చెప్తున్నారంటే, ఈ రజ్జువుగానే ఉంది, ఎప్పటికీ కూడా రజ్జువుగానే ఉంది. ఆ తాత్కాలికమైనటువంటి కలిగినటువంటి భ్రాంతి, ఆ బ్రహ్మాజన్య జ్ఞానం ఏదైతే అది నిజంగా లేకపోయినప్పటికీ భ్రాంతి చెందావో, ఆ భ్రాంతి వీడితే లేదు నిజానికి. జన్మ ఎత్తాడనడమే ఒక భ్రాంతి, జన్మ ఎత్తాను నేను అనడమే ఒక భ్రాంతి. ఏ చైతన్యం అయితే ఉందో ఆ చైతన్యం అనేది దీని ఆవరణ చేసుకొని వచ్చినప్పటికీ, ఆ నిజ నేను అనేది దాంట్లోనే ఉంది కాబట్టి అది ప్రయాణం చేస్తుంది. అనేక జన్మలు లేక ప్రయాణం చేస్తూ ఉపాధులు కల్పించుకుంటూ ఉన్నప్పటికీ అది నిజానికి లేదు. కాబట్టి దానికి కారణంగా ఉన్నటువంటి దానిని తొలగించుకుంటే అది లేదు, అది జీవుడుగా భావించేది లేదు. కాబట్టి జన్మ ఎత్తాడు అనడమే ఒక భ్రాంతి అయితే, మరణిస్తాడు అనడమే ఒక భ్రాంతి. మరణిస్తాడనేది కూడా ఒక భ్రాంతి. ఆత్మకి జననం లేదు, మరణము లేదు. ఆత్మగా ఉన్నటువంటి నేను ఆత్మస్వరూపుణ్ణి అనుకునేటువంటి దానికి, చైతన్య స్వరూపంగా ఉన్నటువంటి దానికి, దీంట్లో వ్యవహరిస్తున్నప్పటికీ ఇది పోయిన తర్వాత ముందేత కనుక తాను విదేహ ముక్తుడయ్యి ఉంటే, దేహం ఉన్నట్టుగానే ముక్తుడయ్యి ఉంటే గురువాక్యం చేత మళ్ళీ పరిణామం చెందుతుంది, నేను మరణిస్తాను మళ్ళీ జన్మిస్తాననే భావనే లేదు. అది చెందకుండా మామూలుగా జీవుడుగా బాధించేవాడికేమో నేను జన్మించాను, నేను ఉన్నాను, నా శరీరం పరిణామం చెంది మరణిస్తుంది, మళ్ళీ జన్మిస్తుంది, ఈ భావన అంతా ఉంటుంది. కానీ నిజానికి ఆత్మస్వరూపంగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది జననము లేదు, దానికి మరణము లేదు, అది చైతన్య స్థితిలో ఉన్నటువంటి స్థితిలో ఉంది. ఏ పరిణామము లేదు, ఎప్పుడూ కూడా పరిణామం లేకుండా అట్లనే ఉంది. తాడు ఏ విధంగా ఎప్పుడూ తాడుగానే ఉందో, ఎప్పుడు కూడా తాత్కాలికంగా కాసేపు పాముగా అయి మళ్ళీ తాడుగా కాలే, ఎప్పటికీ తాడుగానే ఉంది. అది ఈ తాడుగా ఉన్నటువంటి చూసినటువంటి ద్రష్ట యొక్క బ్రహ్మాజన్య జ్ఞానం చేత తాను అనుకున్నాడు పామని. అట్లనే ఈ బ్రహ్మాజన్య జ్ఞానం చేత
ఆత్మగా ఉండగానే కేవల చైతన్య స్థితిలో ఉన్నట్టుగానే ఉంటే తాను భావించినటువంటి జీవుడుగా, శరీరంగా, ప్రపంచంగా భావించి దీనికంతటికీ పుట్టుక, మరణము ఉన్నటువంటి ఈ భయాలన్నీ తాను కలుగజేసుకున్నటువంటి స్థితిలోనే ఉంది. కాబట్టి ఆత్మకి ఎప్పుడు కూడా ఏ రకమైన మార్పు లేదు. సత్యత్వ జ్ఞానాన్ని ఎవరైతే సంపాదిస్తారో, ఈ సత్యత్వ జ్ఞానం ఎవరైతే సంపాదిస్తారో, ఎవరైతే గ్రహించగలుగుతారో, అన్ని శక్తుల్లోకెల్లా గ్రాహ్యక శక్తి, గ్రహణ శక్తి, ఈ అన్ని శక్తులుగా చెప్పండి, వాటన్నిటిలో కూడా గ్రహించగల శక్తి, గ్రాహ్యక శక్తి, గ్రహణ శక్తి, ఏదైతే గ్రహించగలుగుతాడో, ఏదైతే గ్రహించగలిగిన దాన్ని తనలో ఉంచుకుంటాడో, గ్రహణంగా దాంట్లో ఉంచుకొని దాని బుద్ధి యొక్క విశేషం అది, ఆ బుద్ధి యొక్క విశేషం అనేదే ఆ గ్రహణ శక్తి, గుర్తించగలిగేటువంటి శక్తి. దాన్ని గుర్తించగలిగేటువంటి శక్తి ఎవరికైతే వస్తుందో అది విచారణ చేత ఒకసారిగా అది వచ్చేది కాదు. ఆ బ్రహ్మచర్య జ్ఞానం తొలగిపోతే తప్ప పూర్తిగా సత్యత్వ జ్ఞానం అనేటువంటి స్థితిలో సంపాదించబడి, ఎవరైతే దాన్ని గ్రహించగలిగి గ్రాహక శక్తిలో గ్రహణం తనలోనే ఆ విధమైనటువంటి, అసలు తనకు ఏ విధమైనటువంటి మళ్ళీ కింది చూపుతో కలబడేటువంటివి ఇవన్నీ కలగకుండా బుద్ధి విశేషంలోనే తానే ఉన్నటువంటి తన స్వస్వరూప జ్ఞానంతోనే ఇవన్నీ లేనివిగా భావించేటువంటి తత్వం ఏర్పడిపోయి ఉంటుంది. ఇంకా మళ్ళీ కిందికి దిగొచ్చేది కానీ, మళ్ళీ కింద వాటితో భావించేది కానీ లేనటువంటి స్థితిలో ఆ విధమైనటువంటి జ్ఞానాన్ని ఎవరైతే సంపాదించి గ్రహించగలిగారో, ఇక వాళ్ళ అన్ని శక్తుల్లో కంటే వాళ్ళకి ఎక్కువ గ్రాహక శక్తి, గ్రహణ శక్తి, బుద్ధి యొక్క విశేషము గుర్తించగలిగేటువంటి శక్తి అంతా కూడా వాళ్ళకే ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఎవరింటికైనా మీరు వెళ్ళారు, వారింట్లో ఎన్ని వస్తువులు ఉన్నాయో ఒకసారి చూడగానే గుర్తుపట్టుకోగలగడం. అలాగే ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళారు, వెళ్ళేటటువంటి రహదారుల్ని, చుట్టుపక్కల విశేషాలని ఓసారి చూడగానే గుర్తుపట్టగలగడం. ఓసారి చూడగానే ఏ పాఠాన్నైనా, ఏ వస్తువునైనా, ఏ ప్రాంతాన్నైనా గుర్తులో పెట్టుకునేటటువంటి ధారణాశక్తి కలిగి ఉండడం, గ్రాహ్యక శక్తి కలిగి ఉండడం, గుర్తించడం, అలాంటి బుద్ధి విశేషాలు సాధకుడికి ఎంతో ఉపయుక్తం. సాధకుడికి ఉండాల్సినటువంటి, ముందుగా ఉండాల్సినటువంటి, గుర్తుపెట్టుకోవాల్సినవి ఇవన్నీ. గుర్తుపెట్టుకుంటే ఆ గుర్తు ఏవైతే ఉన్నాయో అట్లా ఒకదాన్ని విచారణ ద్వారా ఒక్కొక్క దాన్ని అధిగమిస్తూ ఉన్నటువంటి మెట్టుతో అది ఒక్కొక్క మెట్టెక్కి పైకి అధిగమిస్తూ ఎట్లా పోతున్నావో ఆ తెలుసుకుంటున్నటువంటి వాటిని ఆ విధంగా గుర్తుంచుకుంటూ ఈ కింది వదులుకుంటూ పోవాలి. ఆ బుద్ధి విశేషాలు మానవునికి ముఖ్యంగా కావాల్సినవి అవే. ఎవరింటికైనా మీరు వెళ్ళారనుకో, వాళ్ళ ఇంట్లో ఎన్ని వస్తువులు ఉన్నాయో చూశారు, ఒకసారి చూడగానే ఆ వస్తువులు ఆ ఉన్నటువంటివి చూసింటారు కదా, మళ్ళీ గుర్తులో ఉంటాయి అవి. అలాగే కొత్త ప్రాంతానికి వెళ్ళారు, ఆ వెళ్ళేటువంటి దోవ చూశారు, ఒకసారి ఆ చుట్టుపక్కల ఉండే విశేషాలు చూశారు. ఈడ కొండ ఉంది, ఆడ మాన ఉంది, ఇటుకి పోయిన తర్వాత ఓ చోట టర్నింగ్ వస్తుంది, ఇంకా కొంచెం ముందరికి పోతే ఈ ఊరు వస్తుంది, ఆడ ఊరి ముందర పెద్ద మాన ఉంది. ఈ విశేషాలన్నీ నువ్వు పోస్తున్నప్పుడు చూస్తూ గుర్తుపట్టేటివే కదా. ఒకసారి చూడగానే ఏ పాఠాన్నైనా, ఏ వస్తువునైనా, ఏ ప్రాంతాన్నైనా గుర్తులో పెట్టుకునేటువంటి ధారణాశక్తి కలిగి ఉండడం, గ్రాహ్యక శక్తి కలిగి ఉండడం, గుర్తించడం, ఇలాంటి బుద్ధి విశేషాలు సాధకునికి ఎంతో ఉపయుక్తం. ఇవన్నీ సాధకునికి ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం అనేవి కూడా ఎంతో ఉపయుక్తపడతాయి. కానీ మందబుద్ధులు, మలిన బుద్ధులు అయినటువంటి వారికి మరపు యొక్క ప్రభావం చేత ఎక్కువ ఉంటుంది, మరపు యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. అందువల్ల ధారణాశక్తి లోపించడం వలన పదే పదే చదవవలసిన అవసరం, పదే పదే శ్రవణం చేయవలసినటువంటి అవసరం, పదే పదే మరణ నిధిధ్యాసలు చేయుటకు ఆసక్తత, పదే పదే గుర్తు చేసినప్పటికీ గుర్తు రానటువంటి మందబుద్ధులై రాజసిక తామసికమైనటువంటి జీవనం ద్వారా బుద్ధి లోపము, బుద్ధి వికాస లోపము ఏర్పడుతుందంట. కాబట్టి సాధకులందరూ ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకొని
సాధకులందరికీ మందబుద్ధులకు ఈ విధంగా పైన చెప్పినట్టు ఏ ప్రాంతానికి పోయినా, ఏ ఇంట్లోకి పోయినా, ఏ ఏరియాకు పోతున్నా దారిలో ఏమున్నాయో పరిసర విజ్ఞానం అనేది ముఖ్యమైనది. పరిసరాలను గమనించడం అనేవాడు మామూలుగా కవి అనేవాడు దార్శనికుడు కాబట్టి పరిసరాలను గమనించడం చేతనే కొన్ని రకాలైనటువంటి ఊహాత్మకమైనటువంటి ఊహలు చేయగలుగుతాడు. ఆ కవి ఎందువల్ల చేయగలుగుతున్నాడు? దార్శనికుడని ఎందుకు చెప్పబడినాడు? కవి రవిగాంచని చోటును కవిగాంచుతాడని సామెత ఎందుకు వచ్చింది అంటే, అన్నిటి పరిసరాలను గమనించి తనలో ఇముడ్చుకోగలిగి తన భావనలో పెట్టుకొని ఉంటాడు కవి. అందువల్ల కొన్ని సందర్భాల్లో తానే ఊహించి ఇలా జరిగి ఉండొచ్చు, బహుశా ఇలా జరుగుతుండొచ్చు అని ఊహించి చెప్తాడు, తాను స్వయంగా అటుకు పోయి చూడకపోయినప్పటికీ. అట్లా చేయగలిగింది కొన్ని నిజానికి నిజమై ఉంటాయి, కొన్ని నిజమే అయి ఉంటాయి, అభూత కల్పన కాకుండా. ఎందుకంటే ఊహాశక్తి చేత తాను భావించాడు అది ఉంటుంది ఇట్లా అని. కాబట్టి ఆయనకు అంత ఉంది. కాబట్టి ఎప్పుడైనా కూడా పరిసరాలను గమనించకపోతే, పరిసరాల చుట్టూ ఉన్నటువంటి జరుగుతున్న విషయాలని గమనించినప్పటికీ దాన్ని గమనిస్తూ ఉండాలి శాశ్వత స్థితిలో తాను. అంతేగాని దాంట్లో మళ్ళీ పరిసరాలన్నింటిలో జరిగే వ్యవహారాలు లేకపోమని కాదు. కానీ మందబుద్ధులుగా ఉన్నటువంటి వాళ్ళు, మలిన బుద్ధులైనటువంటి వారికి ఏమవుతుందంటే మరపు యొక్క ప్రభావం చేత ఎక్కువ ఉంటుంది కాబట్టి ధారణాశక్తి లోపించడం వలన, దాన్ని గుర్తుంచుకునేటువంటి ధారణాశక్తి లోపించడం వలన పదే పదే చదవలసిన అవసరం ఉంది, పదే పదే శ్రవణం చేయాలి, పదే పదే మననము నిధిధ్యాస కూడా చేయాలి. చేటుకు అశక్తత ఉంటుంది వారికి. మళ్ళీ అవన్నీ చేస్తారా? పోనీ పదే పదే చదివి మననం చేసుకునే కంటే ఆ మరపు చెందిన మందబుద్ధులు ఏమవుతారంటే అశక్తత పదే పదే గుర్తు చేసినప్పటికీ గుర్తు రానటువంటి మందబుద్ధులు అయి ఉంటారంట. రాజసిక తామసికమైనటువంటి జీవనం ద్వారా బుద్ధి లోపము, బుద్ధి వికాస లోపము ఏర్పడుతుంది. కాబట్టి సాధకులు ఏం చేయాలంటే ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకొని ఈ రజ్జు సర్ప భ్రాంతిని తప్పక తమ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎక్కడ అవసరమైతే అక్కడ వినియోగించుకుంటూ ఉండాలి. ఎక్కడ తోచిందో జగత్తుగాను, ఎక్కడ తోస్తున్నాయో సంఘటనలు గాను, ఎక్కడ తోస్తున్నదో విషయాలతో కూడిన తాదాత్మ్యత, ఎక్కడైతే దుఃఖం వస్తుందో, ఎక్కడైతే ఆనందంగా ఉన్నావో, ఎక్కడైతే సుఖంగా గలగల నవ్వుతున్నావో, ఈ జరిగే చర్యలన్నీ కూడా ముందు ఈ జరుగుతున్నటువంటి నీకు, నీ చుట్టూ జరుగుతున్నటువంటి దాంతో ఎప్పుడైతే తాదాత్మ్యత వచ్చిందో అప్పుడు ముందు గుర్తుపెట్టుకోవాల్సింది ఇదేను అని చెప్తున్నాడు. ఈ రజ్జు సర్ప భ్రాంతిని గుర్తుపెట్టుకొని తాడుగానే ఉన్నది, అది ఏ విధమైన మార్పు కలగలేదు, దానికి కలుగుతున్నదంతా నాకు కలుగుతున్నటువంటి భ్రాంతి వల్ల జరుగుతున్నటువంటిది అని తమ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎక్కడ అవసరమైతే అక్కడ దీన్ని ఉపయోగించుకుంటూ గుర్తు చేసుకుంటూ ఉండాలట. ఈ రజ్జు సర్ప భ్రాంతి అని చెప్పినారే, దానికంతా వివరించుకుంటూ వచ్చినటువంటి విషయాన్ని గుర్తులో పెట్టుకొని ఇది వినియోగించుకుంటూ ఉండాలి. ఆధ్యాత్మిక విచారణలో వినియోగించుకుంటూ ఉండాలి. అది జీవభావం. అంటే ఏ విధంగా ఇది జీవభావం నుంచి ఆత్మభావానికి మారడానికి ఉపయోగం. జీవభావం నీకు కలుగుతున్నదంతా జీవభావమే కాబట్టి నేననేటువంటి పేరు పెట్టబడినటువంటి ఏదో పేరుగా నేను ఫలానా, నేను ఈ జీవితం, ఈ జీవిగా ఉంటూ ఈ ప్రపంచంలో తాదాత్మ్యం చెందుతూ అన్ని విషయాలు లేకపోతున్నానే, దీనితో నుంచి విడిపడినటువంటి భావన కలగాలి అంటే ఆత్మభావానికి మారడానికి ఉపయోగం కలిగించేది ఇది. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో రజ్జు సర్పభ్రాంతి ఎందుకు చెప్పారంటే, నిజానికి శరీరం అనే దాన్నే ఆధారం చేసుకొని, ఆవరణగా చేసుకొని దాంట్లో ఉన్నప్పటికీ ఆత్మ అనేది అంతరంగి చతుష్టయానికి ప్రకాశం కలగజేస్తే దాంట్లో కలుగుతున్నటువంటి ఆలోచనల యొక్క ప్రేరణ చేత సర్వ పనులను, సర్వకర్మలని చేయిస్తుంది. అది ఆంతరంగి చతుష్టయం అనేది దేహంలోని పనిముట్లతో వీటన్నిటితోనూ చేయిస్తుంది. అది కూడా ఓ ప్రధానమైన పనిముట్టుగానే ఉంది. ఆ పనిముట్టుకు కూడా ఆ శక్తి అనే కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆత్మ నుంచే వస్తుంది. ఆ ఆత్మ ఈ శరీర భావం నుంచి ముందు జీవభావం నుంచి ఆత్మభావానికి మారడానికి ఉపయోగం ఏంటి అంటే, ఈ రజ్జు సర్ప భ్రాంతిని ఉపయోగించుకుంటే ఆత్మగానే ఉంది, సంగత్వం చెందడం లేదు. అట్లాగే సమిష్టిలో పరమాత్మగా ఉంది, అది కూడా దేనితోనూ సంగత్వం చెందలేదు. దాని ప్రకాశం చేత జరిగేటువంటివన్నీ కూడా ఈ విధంగా జరుగుతూ మళ్ళీ
తాను భావించడం వల్ల జీవుడుగా, జగత్తుగా, వస్తువుగా, ప్రకృతిగా అనేక రకాలుగా తనలో కలిగేటువంటి భావాల వల్ల కలుగుతున్నటువంటిది ఇది ఉంది, ఇది లేనిదే నిజానికి అని. అట్లాగే ఆత్మభావం నుంచి బ్రహ్మభావానికి మారేటప్పుడు కూడా ఉపయోగం. తాను ఆత్మభావంగా భావించాడు, తనలో ఉన్నటువంటి ఆత్మ అసంగంగా ఉండి దాని ప్రకాశించేది ఇదంతా జరుగుతుంది అని భావిస్తున్నాడు. మరి తనలో ఉన్నటువంటి ఆత్మ సర్వజీవుల్లో ఏకత్వంగా ఉన్నది. సర్వజీవుల్లో ఏకత్వంగా ఉన్నటువంటి ఆత్మ సమిష్టిగా ఉన్నటువంటి పరమాత్మలో నుంచి ప్రతిబింబంగా వచ్చినదే. అదే అసలైనటువంటి బింబంగా ఉన్నటువంటి ఆత్మగా ఉన్నటువంటిది సమిష్టి ఆత్మగా, సర్వాత్మగా, పరమాత్మగా ఉన్నటువంటిది అదే. దాని ప్రకాశించేతనే ఈ ప్రతిబింబం అనేది కనపడి ఈ అనేక జీవులుగా ఆత్మభావం చెంది దాంట్లో నేను అనేటువంటి అహం స్ఫురణ కలిగి ఇవన్నీ ఏర్పడినాయి అనేటువంటి ఆ ఆత్మభావం నుంచి మళ్ళీ జీవభావం నుంచి ఆత్మభావానికి, అట్లే ఆత్మభావం నుంచి బ్రహ్మభావానికి మారేటప్పుడు కూడా ఇది ఉపయోగం. ఈ చెప్పినటువంటి రజ్జు సర్పభ్రాంతి అది ఎప్పుడు ఏదానికి అది అన్వయించుకుంటూ కనుక గుర్తుపెట్టుకోమంటున్నాడు. అన్ని సందర్భాల్లోనూ లేనిదే నేను ఉన్నట్టుగా భావించి లేనిదే ఉన్నట్టుగా చూస్తూ లేనిదే ఉన్నట్టుగా తాదాత్మ్యం చెందుతున్నాను అని. అట్లాగే బ్రహ్మభావం నుంచి పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందేటప్పుడు కూడా ఉపయోగం. అట్లాగే బ్రహ్మభావంలో ఏదైతే సృష్టికి కారణమైనది కలిగిందో దాంట్లో నుంచి సకల సృష్టి జరిగింది. అది జరిగినా కూడా దాంట్లో చైతన్యం అనేది ఉంది. ఆ చైతన్యం అనేది శక్తిగా ఉండి అన్నిటికీ ఏర్పడుతోంది. మిగిలిందంతా జడ పదార్థంగా ఉండేది ఒకప్పుడు పుట్టి పరిణామం చెంది మళ్ళీ విరమణ చెందేటువంటి స్థితిలో నశిస్తుంది అది అనేటువంటి బ్రహ్మభావం నుంచి కూడా పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందేటప్పుడు కూడా ఉపయోగం. పరబ్రహ్మణ ఈ బ్రహ్మం కూడా లేదు, ఈ బ్రహ్మం కూడా కేవలం ఈ నాకు కలిగినటువంటి భ్రాంతి చేత ఉంది అనేటువంటి నిర్ణయాన్ని పొందేటప్పుడు కూడా ఇది ఉపయోగం. కాబట్టి చాలా విశేషమైనటువంటి ఉపమానం ఇది. ఈ ఉపమానం అన్ని ఉపమానాల్లోనూ విశేషమైనటువంటి ఉపమానంగా చెప్తున్నాడు. ఎప్పుడెప్పుడైతే అవిద్య కారణమైనటువంటి భ్రాంతి చేత, ఎప్పుడెప్పుడైతే అవిద్య దాని కారణంగా వచ్చినటువంటి భ్రాంతి, అహంకారంతో కూడినటువంటి చైతన్యము, అవిద్యతో వచ్చినటువంటి భ్రాంతితో కలిగినటువంటి కనపడుతున్నటువంటిదంతా, అట్లే అహంకారంతో కూడినటువంటి చైతన్యం ఏదైతే నేననే అహం స్ఫురణ కలిగిందో తనలో చైతన్యము, నేనని జీవుడు అనుకొనుచున్నాడో, జీవుడని అనుకున్నాడో నేను జీవుడను అని, అప్పుడంతా కూడా అది అజ్ఞానజనితమైంది. నేను జీవుణ్ణి అనుకొని ఆ చైతన్యంలో ఎప్పుడైతే స్ఫురణ కలిగిందో నేననే అహంకారంతో కూడినటువంటి చైతన్యం జీవుడని అనుకున్నాడో అప్పుడు అది అజ్ఞానజనితమైంది, భ్రాంతి కలిగింది. ఆ భ్రాంతి అహంకారాన్ని బలపరిచింది. ఆ భ్రాంతి కలిగినటువంటి భ్రాంతి నేననే జీవుడుగా ఏదైతే భావించిందో అది అహంకారాన్ని బలపరిచింది. అహంకారాన్ని బలపరిచినటువంటిది చైతన్య భాగంతో కలిసినటువంటి జీవరూపంలో ఉంటుంది. ఈ చైతన్యం అనే భాగంతో కలిసి జీవరూపంలోనే ఉంటుంది ఆ అహం. అప్పుడు కామ్యకర్మను అనొచ్చింది. దాంతో తాయత్వం చెంది నేను శరీరం అనే భావంతో ఉంది కాబట్టి, ఆ చైతన్య భాగంతో కలిసినటువంటి జీవుని రూపంలో ఉంది కాబట్టి కామ్యకర్మను అనొచ్చింది. తనలో పుట్టినటువంటి కోరిక, తనలో పుట్టినటువంటి ఏవైతే కావాలని తను భావించిందో దానిని పొందడానికి కామ్యకర్మను అనొచ్చింది. ఈ రకమైనటువంటి పరిణామానికి ప్రతిదినము మనం గురవుతూ ఉన్నాం. ప్రతిదినము ఈ రకమైనటువంటి పరిణామం మనలో జరుగుతుంది, మనం గురి అవుతూనే ఉన్నాం. ఇంద్రియ సంవేదన రూపంలో సుఖదుఖాలను అనుభవిస్తూనే ఉన్నాం. ప్రతిరోజు ఆ ఇంద్రియాలతో కూడినటువంటి సంవేదన రూపంలో, బాధ రూపంలో, సంవేదన రూపంలో సుఖాన్ని దుఃఖాన్ని రెండింటినీ కూడా ప్రతిరోజు అనుభవిస్తూనే ఉన్నాం ప్రతిదినము. పైగా అట్టి సుఖదుఖములు తనకే కలుగుతున్నాయని మరింతగా మళ్ళా ఏమవుతున్నాము, అటు సుఖదుఖాలు తనకే కలుగుతున్నాయని మరింతగా బ్రహ్మాజన్యమైనటువంటి భావాన్ని, జ్ఞానాన్ని పొందాం. అవన్నీ తనకు పొందుతున్నట్టుగా
తన ఎదురుగా ఉన్నటువంటి వారికి ఇంకొకరికి ఆయా సందర్భాలను బట్టి పొందని వారే ఉండరు. నిజానికి సుఖము దుఃఖాలు సుఖదుఖాల కలయికే కదా జీవభావం అనేది. జీవభావంగా సుఖదుఖాలు అనేటివి నిర్విరామంగా జరుగుతూనే ఉంటాయి. నీకు జరిగితే మళ్ళీ ఇంకోరికి పక్కన వాళ్ళకు ఎప్పుడో జరుగుతూనే ఉంటాయి. అవి నిరంతరము జరిగేటువంటి ప్రక్రియ అది. కాబట్టి ఆ విధంగా ప్రతిరోజు ఏమవుతున్నాడు, కామ్యకర్మలు చేస్తున్నంత కాలము ఈ రకమైన పరిణామం ఏదైతే చేస్తున్నావో అది ప్రతిదినము దానికి గురి అవుతూనే ఉంటావు భ్రాంతికి. కాబట్టి ఇంద్రియ సంవేదన రూపంలో మళ్ళీ ఆ సుఖదుఖాలన్నింటినీ అనుభవిస్తూనే ఉంటాం. పైగా అట్టి సుఖదుఖాలన్నీ తనకే కలుగుతున్నాయని మరింతగా బ్రహ్మజన్యమైనటువంటి జ్ఞానాన్ని పొందావు. ఇంకా అవన్నీ నాకే కలుగుతున్నాయని అధిష్టానమైనటువంటి ఆత్మ మరుపునకు వచ్చేసింది. మళ్ళీ ఎప్పుడైతే నువ్వు జీవభావంతో కింది స్థితిలోకి భావనలు చెందుతూ పోయావో, నిర్విరామంగా రోజు జరుగుతున్నటువంటి ప్రతిదినము జరుగుతున్నటువంటి కామ్య కర్మలు దాని ఫలితంగా వచ్చేటువంటి సుఖదుఖాల అనుభవం లేకపోయినావో, వచ్చేసరికి ఏమైందంటే అధిష్టానంగా ఉన్నటువంటి ఆత్మగా వీటితో సంగమించకుండా ఉన్నటువంటి దాంతో ఆత్మ అనేది మరుపునకు వచ్చేసింది. మరుపుకు వచ్చేసి ఏం చేస్తున్నావు, నేనంటానే అధిష్టానమైనటువంటి ఆత్మ అనేటువంటి మరుపుకు వస్తున్నటువంటి విధానం ఏంది అంటే, నేనంటానే ముందు తలుచుకుంటున్నాడు శరీరాన్ని, దాంతో కలిగేటువంటి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్ని, దాంతో కలిగేటువంటి చేసేటువంటి కామ్యకర్మల్ని, దాని ఫలితాలైనటువంటి సుఖ దుఃఖాలే వెంటనే గుర్తొస్తున్నాయి. కాబట్టి దాంతోనే తాదాత్మ్యం చెందుతున్నాం. దానివల్ల ఏమవుతుందంటే ఇది ఆత్మ వస్తువును మరిచేటువంటి ప్రతిరోజు జరుగుతున్నటువంటి ఆత్మ అధిష్టానమైనటువంటి ఆత్మ మరుపునకు వస్తున్నటువంటి విధానం ఏంటి అంటే ఇదే. దీనివల్లనే మరుపునకు వస్తుంది. బ్రహ్మజన్య జ్ఞానం వల్ల, భ్రాంతి చెందడం వల్ల, జీవుడుగా భావించుకోవడం వల్ల, తాను దాంతో తాదాత్మ్యం చెందడం వల్ల ఈ ఆత్మ అనేదాన్ని మరుపుకు గురవుతుంది. అదే ఆత్మస్వరూపంగా తాను అదే అయి ఉన్నాను, ఇది కానే కాదని ఎవరైతే నిర్ణయాత్మక స్థితిలో భావించుతూ ఉన్నారో, తాను చైతన్య స్వరూపంగా ఉన్నటువంటి ఆత్మగా ఉంది. ఆ చైతన్యం అహంకారంతో కూడి మళ్ళా కిందికి వ్యవహరిస్తే జీవుడుగా అవుతోంది. అహంకార రహితంగా కనుక సర్వంగా ఉన్నటువంటి, సర్వాత్మగా ఉన్నటువంటి, సర్వవ్యాప్తంగా ఉన్నటువంటి ఆత్మ ఒక్కటేను అని, అదే నేనై ఉన్నానని ఎవరైతే భావన చెందకుండా ఎప్పుడైతే మరపుకు గురవుతారో, మరపుకు గురవుతున్నప్పుడల్లా వస్తున్నటువంటి జ్ఞానం మళ్ళీ ఈ శరీరం అనే భావము, దాంతో కలుగుతున్నటువంటి సుఖదుఖాలు అనేటివి కామ్యకర్మలనే వాటిలోకి వస్తున్నాయి. కాబట్టి ఇది ఆత్మకు మరుపుకు వస్తున్నటువంటి విధానం ఇది. ఈ మరుపునే అజ్ఞానం అని అన్నారు. ఈ మరుపు ఏదైతే మరుపు వస్తుందో దాన్నే అజ్ఞానము అని అన్నారు. కాబట్టి ఇక్కడ వీటికి సమయం సరిపోయింది. మంగళం చెప్పండి. మంగళం చెప్పండి. సరిపోయింది సమయం. ఏ వెంకటేశు నచ్చిపోతివా? నోటు పెట్టుకొని చెప్తా ఉంటారు అంతే. వెంకటేశ్ వినపడలేదప్ప, మీరు తీసేయి. రాలే అసలు. చెప్పన్నా, నువ్వే చెప్పు. జై గురుదేవ. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే, సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురుదేవ. జై గురు.